అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన విలేకరు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. టౌన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నిన్న ఏదైతే గంటావూరికి సంబంధించి ఒక నాయకుడు ఎగిసిపడి అట్లే ఏమో ఆవేశాన్ని తట్టుకోలేక ఆయన 30 లక్షలు ఖర్చు పెట్టేసిన నా సొంత దుడ్డు జేసీబీ కూడా కొన్నాడంట. ఎందుకు? ఖాళీగా ఉండే జాగాలు గుట్టల జాగాలని సదరించుకొని ఫ్లాట్ వేసుకొని లేవట్లేకి. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి నేను అభివృద్ధి చేసిన మీ జన్మానికి ఒక టకారం మన్నేసిరానే. అయ్యా, గత 5 ఏళ్ళు తమరగారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు ఒక టకారా సిమెంట్ కలిపి ఒక రోడ్డు వేసినారా? ఒక కాలువ కట్టినారా? లేకపోతే ఒక భవనం ఏదన్నా నిర్మించినారా? గంటావూరులో ఉండేదంతా అమరనేహిన రోడ్డే, అమరనేహిన కాలువే, అమరనేహిన లైట్లే, అమరనేహిన కమ్యూనిటీ హాలే, అమరణ కట్టించిన ఉర్దూ స్కూల్లే. ఇంకేదన్నా మీరు ఏదైనా కట్టింటే ప్రూఫ్ చూపించండి. మీరు కట్టినారు. ఎక్కడ కట్టినారంటే ఇది దారిని కబ్జా చేసి 4 అఫ్టర్ల భవనం కట్టినారు. తప్పు చెప్పకూడదు మీ మీద. కబ్జా చేసి దారిలో 4 అఫ్టర్ల భవనం కట్టినారు. మళ్ళీ ఇంకోటి కట్టినారు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక జాగాని కబ్జా చేసి 2 అంగడి రూమ్లు వేసి షటర్ బీగాలు వేసి పెట్టుకున్నారు. బాగా కట్టినారు. ఇదొన్ని కట్టినారు. ఈ బిల్డింగ్కి సంబంధించి దొంగ డాక్యుమెంట్ అగరబత్తి కాలనీది ఈ సర్వే నెంబర్ పెట్టి గంటావూరులో వచ్చేసి 4 అఫ్టర్ పెద్ద భవనం కట్టి ఆనాడు సచివాలయానికి ఇది అనేసి ప్రగల్భాలు కలిపినావు. మళ్ళీ ఇంకోటి అదే కడతాం. ఇల్లు స్థలాల గురించి 16 నెలలుగా అక్కడ ఇన్ఛార్జీలు ఏమేమి చేస్తున్నారు అని మాట్లాడినాడు. అయ్యా, రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క ఇంటి పట్టాని చెక్ చేస్తే ఎన్ని దొంగ పట్టాలు తేలినాయో రికార్డుతో సహా ఫైల్ ఉండదు. ఇక్కడ ఆ ఫైల్ ఎత్తుకొని వచ్చి అమరన్నకు చూపిస్తే అమరన్న వచ్చేసి పాపం ఏదో పేదోళ్ళు కడిపేందుకు కొట్టేది, కట్టుకున్న వాళ్ళు వదిలేయండా అని చెప్పినాడు. ఎత్తినారంటే ఆ దొంగ పట్టాలు జైలుకి కంపల్సరీ నువ్వు పోతావు. నువ్వు పోయేది కాకుండా నీ వెనకాల చేసినారు చూడు, వాళ్ళని కూడా తీసుకుపోతావు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి నీతో పాటు అనుభవించినారు చూడు, వాళ్ళు కూడా పొడిస్తారు. మళ్ళీ ఇంకోటి పక్కలో సతీష్ అనేసి మా వాళ్ళే 16కి 80 జాగాని కబ్జా చేయలేదా? నువ్వు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నావు. నీ ప్లాన్ అప్రూవల్ ఎత్తుకొని రా, నిరూపించి పెడతారో. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నీకు బహుమానం వాళ్ళే ఇస్తారు. దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి అన్నా మళ్ళా అమరన్న గారిని అన్నా ఏదో గంటావూరిని దత్తత తీసుకుంటే ఆ రోజు పోయినారు, ఈ రోజు రాలేదనే. ఆ రోజు పోయిన నేను కూడా గత 5 ఏళ్ళు అన్నా వెంకయ్య గౌడన్నా ఇక చూడన్నా అక్రమాలు ఏబిఎన్కి ఇచ్చిన న్యూస్ ఏబిఎన్లోకి ఇచ్చిన లేఅవుట్ కాడికి పోయి ఇచ్చిన అన్నా చూడన్నా ఈ అక్రమము అనేసి నేను కూడా ముత్తుకునిందేనైనా. అమరన్న కట్టినాడు కాబట్టి ఈరోజు ఆ గంటావూరులో లైట్లన్నా మలతాండాయి, రోడ్లన్నా మలతాండాయి. మట్టి లేదు, కాలువలు కోసుకొని పోయినాయి. నీ కండ్లు ఏమన్నా పోయినాయా? మన్నంతా వచ్చేసి 200 లోట్ల దాకా మన్ను తోలి సదరం చేపించినాము. వాన వస్తుంది, కొట్టుకొని పోయింది. తమరు గారు 5 ఏళ్ళలో వచ్చేసి ఒక కాలువ తేలే, ఒక రోడ్డు తేలేదు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు ఇన్ఛార్జీల గురించి. ఇన్ఛార్జీలు అంటే దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడితే ఇంకోసారి ఇంకా తీవ్రంగా ఉంటుంది.